ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ నేతి బొబ్బట్లు అండి. అయితే పప్పు నానబెట్టడం చేయటం ఇలాంటి ఏమీ లేకుండా చాలా తక్కువ టైంలోని ఈజీ ప్రాసెస్ని అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలోకి 1 కప్ శనగపప్పుని తీసుకోవాలండి. ఈ శనగపప్పుని మంచినీళ్ళతో 1-2 సార్లు చక్కగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోని 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్ మీద మూత పెట్టుకుంటాం కదా. ఇలా మూత పెట్టుకునేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మూత పెట్టుకునేటప్పుడు ఒక పాయింట్, ఈ పాయింట్లో నూనె కానీ నెయ్యి కానీ మీరు రాసి మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకున్నారా అనుకోండి, మనకు పప్పులో ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసాం కదా, అలా వాటర్ అనేది బయటకు రాకుండా చక్కగా పప్పు అనేది ఉడుకుతుందనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇలాగ ఇక్కడైతే నెయ్యి రాసుకుంటున్నాను. ఇలా నెయ్యి రాసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే 5 విజిల్స్ రావాలన్నమాట. తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 4 విజిల్స్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలండి. ఇందులోకి మనం బొబ్బట్లకి పిండిని కలుపుకుందామండి. ముందుగా ఒక ప్లేట్లోకి జల్లిని పెట్టి తీసుకుంటున్నాను అనమాట. దీనిలోకి 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి, చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి. బొబ్బట్లు చూడటానికి చాలా బాగుంటుందని పసుపు అన్నది కొంచెం యాడ్ చేస్తామన్నమాట. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత చక్కగా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యిని కూడా ఈ పిండి 2 చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేసి మనం కలుపుకోవటం వల్ల బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయన్నమాట. ఇలా పిండి మొత్తానికి నెయ్యిని పట్టించుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ పిండిని కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన పిండి అన్నది ఎంత చక్కగా కలిసిందో కదా. ఇలా కలిసినటువంటి పిండి పైన 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని పిండి మొత్తానికి చక్కగా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక ½ అన్ అవర్ దీన్ని చక్కగా నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత కుక్కర్లోని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు అనేది ఎంత చక్కగా ఉడికిందో కదా. ఇప్పుడు దీన్ని చక్కగా వడకట్టుకోవాలండి. మనకి ఇక్కడ పప్పు మాత్రమే కావాలి, వాటర్ అనేది అవసరం లేదనమాట. ఈ వాటర్ని కావాలి అనుకుంటే రసం పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ పప్పును వడకట్టుకున్న తర్వాత చక్కగా 1 నిమిషం అలా ఉంచేసుకుందామండి. అంతేకాదు పప్పును కూడా చక్కగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇలా పప్పు అన్నది చక్కగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఉడికినటువంటి పప్పును యాడ్ చేసుకుందాము. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు తురిమినటువంటి బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత శనగపప్పు బెల్లాన్ని ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి శనగపప్పు బెల్లం మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంతసేపు వేపుకోవాలన్నమాట. ఇలా శనగపప్పు బెల్లం మిశ్రమం అనేది నేతిలో వేపుకునేసరికి కొంతసేపు అయ్యేసరికి కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు ఇక్కడైతే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఇంకొంతసేపు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత మన స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నదైతే నేను ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నానండి. నేనైతే 1 స్పూన్ తీసుకొని ఈ మిశ్రమం మధ్యలో నిలబెడుతున్నానమాట. చూడండి, స్పూన్ అన్నది పడిపోవట్లేదు కదా, అంటే ఇక్కడ మన శనగపప్పు బెల్లం మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు పొయ్యి అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకుందాము. స్టఫింగ్ అనేది చక్కగా చల్లారిన తర్వాత దీనిలోకి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైన సైజులో దీన్ని ఉండలుగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చిన్న ఉండలుగా చేసుకున్నాను. నాకైతే ఒక 6 ఉండలు వచ్చాయన్నమాట. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అని చెప్పాను కాబట్టి క్వాంటిటీ అన్నది చాలా తక్కువ చేశాను అనమాట.
ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకుందామండి. బొబ్బట్ల కోసం మనం ముందుగా కలుపుకున్నటువంటి పిండి ముద్ద ఉంది కదా! దాన్ని చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా నానిందో కదా! ఒక్కసారి దీన్ని మళ్ళీ చక్కగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలండి. తర్వాత నేనైతే ఒక చపాతీ పీటని తీసుకొని దాని మీద బటర్ పేపర్ పెట్టుకుంటున్నాననమాట. దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని కొంచెం ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఇలా ఫ్లాట్‌గా చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసుకోవడానికి బాల్స్ రెడీ చేసుకున్నాం కదండీ! ఆ బాల్స్ గూడా పెట్టుకొని, ఆ బాల్ అన్నది బయటికి రాకుండా చక్కగా కవర్ చేసుకుంటూ, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కవర్ చేస్తున్నానో, ఇలా కవర్ చేసుకుంటూ చక్కగా బాల్‌గా చేసుకోవాలనమాట. ఇలా బాల్‌గా చేసుకున్న తర్వాత దీన్ని ఈ బటర్ పేపర్ మీద చక్కగా పెట్టుకొని నెమ్మదిగాను దీన్ని చక్కగా బొబ్బట్లుగాను ఒత్తుకోవాలన్నమాట. అంతేకాదండి, బొబ్బట్లు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం బొబ్బట్లు చేసుకున్నామనుకోండి బొబ్బట్లు అనేవి చక్కగా వస్తాయన్నమాట. అంతేకాదండి, మనం బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు బయటకి స్టఫింగ్ అన్నది రాకూడదు. అండ్ బొబ్బట్లు అన్నవి మరీ పలుచగా ఉండకూడదనమాట. అలా లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా బొబ్బట్లు. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత బొబ్బట్లు అనేవి నిదానంగా ప్యాన్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయకూడదు అండ్ నెయ్యి కూడా రాసుకోకూడదు అనమాట. ఒక్క నిమిషం అయిన తర్వాత నెయ్యి రాసుకొని చక్కగా కాల్చుకోవాలండి. ఇలా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా నెయ్యి అన్నది వేసుకొని రెండు వైపులా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకుని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వేగిందో కదా! ఇలా వేగిన వెంటనే మనం డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతేనండి, మన ట్రెడిషనల్ ఫుడ్ అయినటువంటి బొబ్బట్లు రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.